హలో, నమస్కారం. మనం నిత్య జీవితంలో చాలా మంది ముస్లిం సహోదరులతో ఓ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాం. వాళ్ళతో చాలా విషయాలమై మనం సంభాషిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే వాళ్ళ యొక్క చరిత్ర గురించి అసలు సిసలైనటువంటి చరిత్ర గురించి వాళ్ళ ముందు ప్రస్తావించినప్పుడు వాళ్ళ మనోభావాలు మాత్రమే కాదు, వాళ్ళ ముఖ కవళికలు కూడా ఎలా మారిపోతాయో బహుశా చాలా మందికి అనుభవపూర్వకంగా తెలిసి ఉంటుంది. ఎంతో ఆనందకరంగా చిరునవ్వులతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క చరిత్ర యొక్క నిజం బయట పెట్టినట్లయితే, లేదా అది ప్రస్తావించినట్లయితే, వాళ్ళ ముఖ కవళికలే మారి కోపం నషాళానికెక్కి వాళ్ళ యొక్క ఆ చిరునవ్వులన్నీ మాయమైపోయి మనల్ని ఒక పెద్ద శత్రువుగా పరిగణించడానికి సిద్ధపడతారు. అలా ఎందుకు జరుగుతుందో బహుశా చాలా మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పుట్టి ఇంకా శ్వాస కూడా పీల్చుకోక ముందే వాళ్ళ చెవుల్లో వాళ్ళ ఆ విశ్వాసం గురించి వాళ్ళ మస్తిష్కంలోకి ఎక్కిస్తూ ఉంటారు. దానికి పెద్ద ఉదాహరణే, ఎవరైనా చిన్న పిల్లలు పుట్టిన వెంటనే ఒక ఇస్లామిక మత ప్రచారకుడిని పిలిచి చెవుల ద్వారా వాళ్ళు ఆ అజాను చెప్పిస్తారు. అంటే ఇంకా ఆ పిల్లవాడు గాని, ఆ అమ్మాయి గాని, అబ్బాయి గాని ఇంకా ప్రపంచంలోకి వచ్చి శ్వాస కూడా ఇంకా పీల్చుకోవడం ప్రారంభించలేదు. కానీ వీళ్ళు వాళ్ళపై ఆధీనం సాగించడానికి వాళ్ళను ఈ ఏ మాత్రం సాక్ష్యం లేని ఓ అంధాకార విశ్వాసంలోకి విసిరేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ వీళ్ళు మసీదులలో నమాజ్ అనే ప్రార్థన చేసే ముందు ఏదైతే అజా చేస్తూ ఉంటారో అదే ఈ పిల్లల చెవుల్లో కూడా ఊదుతారు. తల్లిదండ్రులు వాళ్ళని పిలిపించి ఆ ప్రక్రియను మళ్ళీ వాళ్ళ చేతి చేయిస్తారు. అంటే చిన్న పిల్లవాడు, వాడు ఇంకా శ్వాసం పీల్చుకోలేదు, అతనికి ఇంకా ప్రపంచం అన్నది ఏమీ తెలియదు, కళ్ళు తెరవలేదు, ఇంకా చిరునవ్వు కూడా ప్రారంభించలేదు. అతని చెవిలో ఇది ఊదడానికి కారణం ఏమిటి? అతనికి అర్థమవుతుందా? అది వీళ్ళు ఏం చెప్తున్నారో అర్థమవుతుందా? అంటే వీళ్ళ ఆ సిద్ధాంతం చూడండి, వీళ్ళ యొక్క ఆ విశ్వాసం. అతని చెవుల్లో అది ఊదేస్తే అతనిక ఎక్కడికి దాటి వెళ్ళడనా? అది ఏమిటో ఇలాంటి వివేక శూన్యమైనటువంటి బుద్ధిహీనమైనటువంటి ప్రవర్తనలే వీళ్లను ఈ మదర్సా మూర్ఖులుగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళ యొక్క ఈ బుద్ధిహీనత, వాళ్ళ యొక్క వివేక శూన్యతే వీళ్ళను మదర్సా మూర్ఖులుగా మారుస్తుంది. ఏ మాత్రం అర్థం లేనటువంటి చర్య అది. అంటే అతనిని ఇక నువ్వు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. నువ్వు విశ్వాసిస్తున్నావు ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు అల్లాహు, అతని పేరు అల్లాహు, అతను పంపించిన అంతిమ ప్రవక్త మొహమ్మద్, అది నువ్వు నమ్ముతున్నావు అని వాని మస్తిష్కంలోకి ఇది ఎక్కిస్తున్నారు. వాడికి ప్రపంచం తెలియదు, సృష్టి తెలియదు, ప్రవక్త అంటే మీడో తెలియదు, ఇంకా అతను చిరునవ్వే ప్రారంభించలేదు అతని మీద వస్తే. ఇంతటి బుద్ధిహీనమైనటువంటి చరిత్ర ప్రపంచంలో బహుశా మీకు ఎక్కడ కూడా కనిపించదు. కానీ ఇలాంటి వాళ్ళతో మీరు ఒకవేళ దానికోసం ప్రశ్నలు అడగడం కానీ, ఆ చర్య యొక్క పర్యవసనం ఏమిటో, అది ఎందుకు చేస్తున్నారో ఒకవేళ మీరు వాళ్ళతో సంభాషించడానికి ప్రారంభిస్తే వాళ్ళ ముఖ కవలికలే మారుతాయి. అందుకే వాళ్ళని మదర్సా మూర్ఖులు అనేది. ఊరికేనే కాదు. సరే, ఈరోజు ఈ వీడియో దీని గురించి ప్రస్తావించడానికి కాదు, ఒక ముఖ్యమైనటువంటి అంశం ప్రస్తావించడానికి ఈ వీడియోను ప్రారంభించాను. ఏమిటంటే, మనం చాలా మంది ముస్లింలు ప్రవర్తించే విధానాన్ని చూసి ఉంటారు. ఒకవేళ వాళ్ళ ప్రవక్త గురించి, వాళ్ళ ఇస్లామిక చరిత్ర గురించి వాస్తవాల్ని చెప్తున్నప్పుడు వాళ్ళు దాన్ని సహించలేరు. పైగా మన మీద శాపనార్థాలు పెడుతూ ఉంటారు. నువ్వు కుళ్ళి చేస్తావు,
నీ మరణం అంతా చాలా దుర్భరంగా, నీ మరణం అతి దారుణంగా జరుగుతుంది, నువ్వు కుళ్ళి కుళ్ళి చేస్తావు, నరకం అనుభవించి చేస్తావు అని శాపనార్థాలు పెడతారు. అది ఎప్పుడు అంటే అంటే వాళ్ళ మీద వాళ్ళు ప్రస్తుతం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇలాంటి శాపనార్థాలు మాత్రం తప్పకుండా పెడతారు. సాధారణంగా వయోవృద్ధులతో మధ్య సాధారణంగా వయోవృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళ ముందు ఇది ప్రస్తావిస్తే వాళ్ళు మన మీద మెడలు నరకడానికి సిద్ధపడరు, కానీ ఇలాంటి శాపనార్థాలు పెడతారు. నేను చాలా మంది దగ్గర ఇది విన్నాను. కానీ వాళ్లకు తెలియనటువంటి నిజం ఒకటి ఏమిటి తెలుసా? వాళ్ళ ప్రవక్తే వీళ్ళు ఏ మరణం గురించి అయితే వర్ణించి మరీ మమ్మల్ని శపిస్తున్నారో అలాంటి మరణం సంభవించింది మనకు సంభవించదు, కానీ వాళ్ళ శాపనార్థం వల్ల అది మనకు సంభవించదు, కానీ వాళ్ళకి అది సంభవించింది వాళ్ళ ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్తకి అన్న సత్యం వాళ్ళకి తెలియదు. అది వాళ్ళ చారిత్రక పుస్తకాల్లోనే లిఖించబడి ఉంది, నమోదు చేయబడి ఉంది. అల్ తబరీ రాసినటువంటి చరిత్ర పుస్తకంలో ఈ ప్రవక్త యొక్క అంతిమ రోజులు, అంతిమ ఘడియలు, చనిపోయినటువంటి ఆ పూర్తి సంఘటనలు అందులో లిఖించబడి ఉంది. దానికంటే ఇంకా చాలా చారిత్రక పుస్తకాల్లో అయితే ఇంకా చాలా దారుణంగా రాసింది. ఈ ప్రవక్త చనిపోయి ఎలా చనిపోయారు, విష ప్రయోగం వల్ల చనిపోయారన్నది చాలా హదీస్లు ధృవీకరిస్తున్నాయి. సహీ ముస్లిం, సహీ బుఖారీ. కేవలం ఒక యూద స్త్రీ ఇచ్చినటువంటి విషం కలిపినటువంటి ఒక మాంసాన్ని తిన్నందుకు విష ప్రయోగం జరిగింది. మరి ఆకాశం నుంచి పంపబడినటువంటి ఈ ప్రవక్త ఈ ప్రపంచానికి ఒక ఆదర్శపూర్వకమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలి అని సందేశం పంపించడానికి వచ్చిన ఈ ప్రవక్త మీద ఒక సాధారణమైనటువంటి స్త్రీ విషం కల్పించింది. అది అతనికి బోధ్యపడలేదు అంటేనే అర్థమవుతుంది ఈ ప్రవక్త ఎంతటి శక్తివంతుడో. నిజంగా ప్రవక్తన లేదా తనను తాను తన కోరికలు తీర్చుకోవడానికి ఇలాంటి ఒక నాటకం ఆడాడా, అది నిర్ధారించబడుతుంది. సరే, దాని తర్వాత ఆ విష ప్రయోగం వల్ల నానా యాతన అనుభవించి తన చివరి రోజుల్లో ఆయిషా తన యొక్క ప్రియమైనటువంటి ఆ చిన్న అమ్మాయిని వివాహం చేసుకున్నటువంటి ఆ భార్య ఆయిషాతో చాలా సందర్భాల్లో ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త నా నరాలు తెగిపోతున్నాయి, నా రక్తం ప్రవహించే ధమనులు తెగిపోతున్నాయి ఆయిషా, నేను ఆ విష ప్రయోగం వల్ల ఇది సహించలేకపోతున్నాను అని ఇలాంటి వార్తలు, ఇలాంటి ప్రస్తావనలు చేసినట్టు వాళ్ళ ప్రముఖమైనటువంటి హదీస్లే చిత్రీకరించాయి. అంటే వీళ్ళు ఎవరైతే శాపనార్థాలు పెడతారో మన మీద, నరకం అనుభవించి చేస్తావు అని, మరి ఆ నరకం అనుభవించి మీ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్తే మరణానికి ముందు చాలా రోజుల వరకు ఆ నరకం అనుభవించాడు అన్న ఆ సత్యం వీళ్ళకి తెలియదా? తెలిసినా దాచిపెడతారా? పైగా మరో అద్భుతమైనటువంటి, చాలా ఆలోచించవలసినటువంటి మరో సంఘటన ఏమిటంటే, ఎప్పుడైతే ఈ ప్రవక్త మరణం చెందారో అప్పుడు అబూబకర్ అన్నాడు, మా ప్రవక్త చనిపోడు, ఎవరైనా అలా చెప్తే నరికేస్తాను అన్నాడు. కానీ ఉమర్ మరణం వార్త విన్న తర్వాత ఉమర్ వీళ్ళ ఖలీఫా వచ్చి మా ప్రవక్త చనిపోవడానికి అవకాశమే లేదు, చనిపోయాడు అని ఎవరైనా చెప్తే తోలు తీస్తానని బెదిరిస్తూ ఉంటాడు. దాని తర్వాత అబూబకర్ వచ్చి అతన్ని సమాధానపరిచి అది వాస్తవం అని అంగీకరింపజేస్తాడు. పైగా ఇది కాదు ముఖ్యమైనటువంటి అంశం, ఆ చనిపోయినటువంటి శవ శరీరాన్ని అక్కడే వదిలేసి ఎవరు ఒక అంతిమ ప్రవక్త, ఇక మళ్ళీ ప్రవక్త పుట్టరు అని విశ్వాసిస్తున్నటువంటి ఈ అనుచరులు ఆ ప్రవక్త యొక్క శవ శరీరాన్ని అక్కడే వదిలేసి దాని తర్వాత ఇప్పుడు ఎవరు ఖలీఫా కావాలి అన్న దాని మీద వాళ్ళు
సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకరి మీద ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఒకవైపు అబూబకర్ను చేయాలని ఉమర్, అలీని చేయాలని మరో సంఘం సిద్ధపడి కత్తులు రువ్వుకుంటున్నారు. ఆ మదీనాకు చెందినటువంటి అన్సారీలు మరో సంఘంగా మారి వాళ్ళు వేరే ఒక వ్యక్తిని చేయాలని వాళ్ళు గూఢాలోచనలు జరుపుతున్నారు. ఇలా పరస్పరంగా వాళ్ళు ఇలాంటి గూఢాలోచనలతో, ఆయుధాల బలంతో చిర్రుగురులాడుతూ ఎవరికి వారు వాళ్ళ ప్రయత్నాలు ప్రారంభించి వాళ్ళ బలాన్ని సమకూర్చుకుంటున్నారు. ఎప్పుడు ఇంకా అంతిమ సంస్కారం కూడా జరగలేదు. చనిపోయిన తర్వాత శరీరం ఆయేషా ఇంట్లో అలా పడి ఉంది. దాన్ని శుశ్రూషించడానికి, దాని యొక్క అంతిమ చర్యలను గురించి పట్టించుకునే నాథుడు లేడు. మరి వీళ్ళైతే అతి దారుణమైనటువంటి మరణం చెందుతామని శాపనార్థాలు పెడతారో అది ఎవరికి సంభవించింది? ఒక అంతిమ ప్రవక్త చనిపోయాడు, మళ్ళీ ప్రవక్త భూమికి రాదు. అతను చనిపోయాడంటే ఈ అనుచరులు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి? వాళ్ళు తర్వాత ఖలీఫా ఎవరని పరస్పరం యుద్ధ సన్నాహాలు చేసుకుంటూ ఉంటారా? అంటే ఈ అనుచరులకి అతను ప్రవక్త అని విశ్వాసం లేదు. దానికి చాలా సాక్ష్యాలు నేను చాలా వీడియోలో చెప్పాను. ఎందుకంటే ఉమర్ గని, అబూబకర్ గని వీళ్ళకు అతను ప్రవక్త అని తెలిసి విశ్వాసం కలిగి ఉంటే అతను ఏదో తమ యొక్క అంతిమ వాక్యాలు రాయడానికి రాసే ఉపకరణాలను అడిగినప్పుడు ఉమర్ నిషేధించాడు అన్న చరిత్ర కూడా వాళ్ళ దగ్గర ఉంది. అంటే ఒకవేళ ఆ ఉమర్కు విశ్వాసం ఉంటే అలా నిరాకరించడానికి, నిషేధించడానికి అవకాశం ఉందా? లేదు. చిట్ట చివరి ప్రవక్త యొక్క చిట్ట చివరి వాక్యాలు రాయించడానికి బహుశా స్వర్ణ అక్షరాలతో లిఖించడానికి పడవచ్చు నిజంగా వాళ్ళు విశ్వాసించి ఉన్నట్లయితే. దానివల్ల వాళ్ళు విశ్వాసించలేదని అర్థమవుతుంది. పైగా ఈ శవశరీరం అక్కడే పెట్టి వాటి కుమ్ములాటలు, కత్తు దువ్వడాలు, గూఢాలోచనలు, ఎవరికి వారు తము సమర్థించే వాళ్ళు ఖలీఫా కావాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీన్ని ఎలా చేసి చూడాలి? అతి దారుణమైనటువంటి నరకం అనుభవించి చనిపోయినటువంటి ఈ ప్రవక్త చనిపోయిన తర్వాత శవశరీరాన్ని చూడడానికి ఎవరు లేరు. అందరు ఎవరి వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం ఉన్నారు. ఒకవైపు అలీ తన యొక్క అనుచరులను సిద్ధపరచుకుంటున్నాడు, అబూబకర్ మరోవైపు, ఉమర్ మరోవైపు, అన్సారీలు మరోవైపు. ఏమిటి నాటకం జరుగుతుంది? ఇది ఈ సాధారణ ముస్లింలకు ఈ వాస్తవాలు తెలియవు, ఈ చారిత్రక సత్యాలు అంతకంటే తెలియవు. తెలిసినటువంటి వాళ్ళు ఇది బయట పెట్టడానికి సిద్ధపడరు. పైగా ఒకవేళ ఎవరికైతే దీని గురించి పూర్తి వివరాలు కావలసినటువంటి వాళ్ళు తబరి రాసినటువంటి ఈ ద లాస్ట్ డేస్ ఆఫ్ ప్రాఫిట్ అన్న చరిత్ర పుస్తకం ఏదైతే ఉందో దాని వాల్యూమ్ నంబర్ 9లో పేజ్ నంబర్ 183 నుంచి మీరు 207 వరకు చదివితే ఈ మొత్తం వ్యవహారం అందులో చాలా వివరంగా రాసిపడి ఉంది. అందులో ఆయిషా చెప్తున్నటువంటి వాక్యాలు ఉన్నాయి. ఆయిషా ఏం చెప్తుందంటే, సోమవారం రోజు చనిపోయారు, బుధవారం రాత్రి మాత్రమే ఈ ఖననం జరిగింది అని. ఆయన యొక్క శవ శరీరానికి సంస్కారం జరిగి ఖననం జరిగింది. ఆ ఖననం జరుగుతున్నట్టు ఆ గడ్డపారల సౌండ్ నాకు బుధవారం రాత్రి వినిపించింది అని ఆవిడ ప్రస్తావించిన ప్రస్తావన కూడా ఆ చరిత్ర పుస్తకంలో. అంటే దాదాపు 3 రోజులు ఆ శవ శరీరాన్ని వాళ్ళు అలాగే పెట్టేశారు. 3 రోజులు అన్న ప్రస్తావన చాలా వేరే చరిత్ర పుస్తకాల్లో ఉంది. వీళ్ళు విశ్వాసించరు, వీళ్ళు దాన్ని అంగీకరించరు. ఎందుకంటే అది వీళ్లకు అపమానం కాబట్టి వాళ్ళు దాన్ని అంగీకరించరు. ఎందుకంటే ఇస్లామిక చరిత్ర మొత్తం రాసింది విశ్వాసులు కాబట్టి వాళ్ళు అలాంటివి రాయరు. కానీ అడపాదడపా ఇలాంటి వాస్తవాలు వాళ్ళ చరిత్ర పుస్తకాల్లో లభ్యమవుతున్నాయి.
ఇంత దారుణంగా తన యొక్క మరణాన్ని పొందినటువంటి ఈ వ్యక్తి మరణించిన తర్వాత ఆ శవ శరీరం 3 రోజులు అక్కడ కుళ్ళిపోవడానికి సైతం వదిలేసినటువంటి వీళ్ళ అనుచరులు ఎవరు ఉత్తములు, ఎవరు ప్రవక్తలు, ఎవరు అనుచరులు, ఎవరు దేనికోసం ప్రయత్నం చేశారు, దేనికోసం కొట్లాడుకున్నారు, దేనికోసం వాళ్ళు ఆయుధాలు సిద్ధపరుచుకున్నారు. ఆ రోజు ప్రారంభమైనటువంటి ఆ శత్రుత్వం ఇప్పుడు ఈ ఇరాన్, సౌదీ అరబ్, ఖతర్ లాంటి యుద్ధాలకు నాంది పలికింది. ఎందుకంటే ఆ రోజు ప్రారంభమైనటువంటి ఆ 2 వర్గాలు, ఉమర్, అబూబకర్ ఒకవైపు, అలీ ఒకవైపుగా మారినటువంటి వాళ్లే ఉమర్ అబూబకర్ ను అనుసరించినటువంటి వాళ్ళు సున్నీలుగాను, అలీ ఖలీఫా కావాలని అనుసరించినటువంటి వాళ్ళందరూ షియాలుగా మారినటువంటి చరిత్ర వాళ్ళ ఇస్లాంలో. ఆ శత్రుత్వం ఆ రోజు ప్రారంభమైనటువంటి ఆ శత్రుత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాని యొక్క పరిణామాలు మనమందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అర్థమవుతుందా వీళ్ళ అసలు స్థితుల చరిత్ర ఏమిటో? అంటే ఇస్లాం అన్నది కేవలం వీళ్ళు చెప్తున్నటువంటిది కాదు, కేవలం ఒక దారుణాతి దారుణమైనటువంటి ఒక రాజకీయ వ్యవస్థ రూపొందించారు. ఆ భావాజాలాన్ని వీళ్ళు కాస్త ఆధ్యాత్మికత ఉంది అని చూపించడానికి అల్పం స్వల్పంగా అక్కడక్కడ ఇలాంటి ప్రార్థనలు, నమాజ్లు ఇలాంటివి అందులో పొందుపరిచారు. ఎందుకంటే బయట నుంచి చూసినటువంటి వాళ్లకు ఇదో ఆధ్యాత్మిక లోకం, ఇదొక మతం, ఇదొక నిజమైనటువంటి మార్గదర్శకత్వం అని విశ్వాసింపజేయడానికి. కానీ లోపల ఖురాన్ అనే గ్రంథం కూడా మీకు అలాగే మొత్తం చంపండి, చావండి అన్న సిద్ధాంతంతోనే రూపొందించబడింది. కాఫిర్లను ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్లను అంతం చేయండి ఇలాంటి వచనాలు సవలక్ష అందులో ఉన్నాయి. మేము చూపిస్తే వీళ్ళు దాన్ని అంగీకరించడానికి సిద్ధపడరు. ఎందుకంటే ఒకవేళ అంగీకరిస్తే అయిపోతుంది వీళ్ళ పని. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అది కాదు ఇది కాదు అని దాన్ని సొల్లు కబుర్లు చెప్పి సాకు కథలు చెప్తూ ఉంటారు. కానీ వాస్తవం అదే. ఇది ఎలా ఉంటుంది ఇస్లాం అంటే, ఒక వాహనంలో మీరు నిండా విస్ఫోటక పదార్థాలు నింపుకొని ఆ అద్దం మీద పీస్ మిషన్ అని రాసుకొని ఆ కారు వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో ఇస్లాం అన్నది అలాగే ఉంటుంది. బయట నుంచి చూపించడానికి ఇలాంటి కొన్ని ఆధ్యాత్మిక చర్యలు కనిపిస్తూ ఉంటాయి. అందరూ సమానం, లొట్టు లొసుగు అని, శాంతి కోసం వచ్చినటువంటి మతం అని. లోపల కాదు ఒకవేళ ఆ వాహనంలో మీరు లోపలికి దూరినట్లయితే అప్పుడు తెలుస్తుంది మీరు ఏం చెయ్యాలి. ఈ భూమిలో నేను మీ జీవితాలను కొనుక్కున్నాను కాబట్టి నా కోసం అందరూ నన్నే విశ్వసించే విధంగా నా యొక్క రాజ్యం మా భూమి మీద మొత్తం భూమి మీద స్థాపించడానికి మీరు యుద్ధం చేయాలి, అందులో మీరు చంపాలి, మీరు చంపబడినా సరే మీకు నేను స్వర్గం ఇస్తాను అని ఇలాంటి వార్తలతో నిండి ఉన్నటువంటి పుస్తకం పేరే గ్రంథం. చాలా సార్లు చెప్పాను కూడా. మరి ఈ చారిత్రక సత్యాలు వీళ్ళకు తెలుసా? సాధారణమైనటువంటి ముస్లిం సహోదరులకు ఎవరికీ తెలియదు. వాళ్ళు అది చదవడానికి ఆసక్తి చూపించరు. వాళ్ళు అది తెలుసుకోవాలన్న ఆకాంక్ష వాళ్లకు ఉద్భవించదు. సాధారణమైనటువంటి వ్యక్తులు తమ జీవితంలో ఒక్కసారి అయినా కనీసం మనం విశ్వాసిస్తున్నది ఏమిటి, ఏ ఆధారంతో మనం విశ్వాసిస్తున్నాం, ఈ మహత్తరమైనటువంటి లోకాన్ని విశ్వాన్ని సృష్టించిన వాడు రబ్బీ అల్లా అని, అతను ఇలా ప్రవక్తలను పంపించాడని, అందులో అంతిమ ప్రవక్త ఈ ముహమ్మద్ అని మనం ఏ ఆధారంతో విశ్వాసిస్తున్నాం? ఎందుకంటే ఖురాన్ లో ఎక్కడ కూడా అతను తన ప్రవాచకత్వాన్ని నిరూపించుకోలేదు. పైగా ఒకవేళ అందులో నిరూపించుకున్నా కూడా అదొక పుస్తకం ఎవరో రాశారు, దానికి సాక్ష్యాలు ఆధారాలు ఏమీ లేవు. ఒక పుస్తకంలో ఎవరు ప్రవక్త అని రాసుకొని దానికి 10 మంది సాక్ష్యాలను చూపించిన అందులో సాక్ష్యాలు లేవు. ఖురాన్లో ఒక్క సాక్ష్యం లేదు. తను ఒక సాధారణమైన వ్యక్తిని మీరు విశ్వాసించి తీరాలని చెప్పాడు. ఒకవేళ ఉన్నా కూడా అది సత్యం ఎలా అవుతుంది? అది కేవలం క్లెయిమ్ అవుతుంది.
ఖురాన్ అన్నది మొత్తం ప్రవక్త ముహమ్మద్ చేసిన క్లెయిమ్స్, దానికి ఆధారాలు సాక్ష్యాలు ఏమీ లేవు. అలాంటి వాటిని ఒక క్లెయిమ్ అంటారు. క్లెయిమ్ సత్యం కాదు. ప్రతి వ్యక్తి క్లెయిమ్ చేయవచ్చు, నేను కూడా చేయవచ్చు, మీరు చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. 5వ తరగతి కుర్రవాళ్ళు చేయవచ్చు, 5వ తరగతి అమ్మాయిలు చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. క్లెయిమ్ చేయడానికి దానికి ఆంక్షలు కానీ ఏమి లేవు. ఈ గ్రంథం కూడా కేవలం క్లెయిమ్ మాత్రమే. కానీ దాంట్లో వాళ్ళు అదే సత్యమని తన జీవిత కాలంలో ఒక్కరోజు కూడా వీళ్ళ ఆలోచించరు. కాబట్టే వీళ్ళను మదర్సా మూర్ఖులని నేను భావించేది. అందుకే వీళ్ళను బుద్ధిహీనులు, వివేక శూన్యులు, తర్కరాహిత్యంతో ప్రవర్తించే వాళ్ళు అని సంబోధించేది అందుకే. ఎందుకంటే అది నేను కావాలని వీళ్ళని ఉద్దేశించి మాట్లాడేది కదా. ఒక మనిషి తన జీవితకాలం మొత్తంలో కూడా తను విశ్వాసిస్తున్నటువంటి దాని యొక్క ఆధారాలు కానీ, అది ఏ ఆధారంపై, ఏ సాక్ష్యంపై మనం విశ్వాసిస్తున్నామని ఒకవేళ తమకు తాము ఆత్మావలోకనం చేసుకోలేకపోతే మనిషిగా అతనిలో ఏదో లోపం ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. మేము కూడా చాలా యవన కాలం వరకు ఇలాంటి విశ్వాసాలు విశ్వసిస్తే వచ్చాం. కానీ నేను చెప్పేది ఏమిటంటే జీవితకాలం ఇలాగే విశ్వసిస్తూ దాని మీద ప్రశ్నలు తన లోపల ఉద్భవించకపోతే అతను మనిషిగా అతనిలో ఏదో లోపం ఉన్నట్టు లెక్క. ఏది ఏమైనా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఈ వీడియో వల్ల నేను మీకు ఉద్దేశించింది, ఎవరైతే ఇలాంటి శాపనార్థాలు చెప్తూ ఉంటారో మీరు వాళ్ళ మీద ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త యొక్క చరిత్ర వాళ్లకు బోధ్యపడేలాగా వాళ్ళ నిజమైనటువంటి చరిత్ర వాళ్ళ ముందు ప్రస్తావించినప్పుడు వాళ్ళు మనల్ని శాపనార్థాలు పెడతారు. ఇలా చేసేవాడు, మా ప్రవక్తను నిందించేవాడు కుళ్ళి చేస్తాడు, అతి దారుణమైనటువంటి మరణం పొందుతాడు, నరకం అనుభవించి చేస్తాడు. కానీ అవన్నీ వీళ్ళ ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త అనుభవించాడన్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేరు, తెలుసుకునే అవకాశం లేదు, తెలుసుకునే ఆసక్తి లేదు, తెలుసుకునే ఆకాంక్ష లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రవక్త అన్నది ఎవరో, ఆయన చరిత్ర ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి కానీ అభిలాష కానీ వాళ్ళకి లేదు. కేవలం ఈ మత ప్రచారకులు బోధిస్తున్నటువంటి విషయాలను మాత్రమే విశ్వాసించడం, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం. అందుకే వాళ్ళకి ఇలాంటి పదజాలాలతో సంబోధించవలసి వస్తుంది. అందుకోసం వాళ్ళు క్షమించాలి. వాళ్ళు జ్ఞానవంతులవ్వాలని, వివేకంతో ఆలోచించగలిగిన వాళ్ళుగా మారాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.